హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కవిత. సో ఈరోజు నేను ఈవినింగ్ వ్లాగ్ స్టార్ట్అప్ చేశాను. యాక్చువల్లీ రేపు ఫ్రైడే కాబట్టి ఫస్ట్ ఫ్రైడే అంటే శ్రావణ మాసంలో రేపు మనకి ఫస్ట్ ఫ్రైడే కాబట్టి సో ఇల్లంతా క్లీన్ చేసుకోబోతున్నాను. యాక్చువల్లీ మనం రోజు క్లీన్ చేసేదే, రోజు నేను ఏదో ఒక డస్ట్ అనేది తీస్తూనే ఉంటాను, వేస్టేజ్ అనేది తీస్తూనే ఉంటాను. అయితే ఇంపార్టెంట్ కొంచెం మనము డీప్గా క్లీన్ చేసుకోవాల్సింది ఇవి క్లీన్ చేసుకుంటే మన హౌస్ అనేది కొంచెం నీట్గా కనపడుతూ ఉంటుంది. ఫస్ట్ బూజ్ దులిపేసుకోవాలి. ఈ బూజ్ అనేది నేను మార్నింగ్ దులిపేసుకున్నాను అనమాట. నిన్న మొన్న దులిపేసుకున్నాను. బాత్రూమ్స్లో, హాల్స్లో ఫ్యాన్స్ క్లీన్ చేసుకోవడము ఇవన్నీ నేను చేసేసాను అనమాట. సో నేను అది షేర్ చేయలేదు. అండ్ ఇక్కడ నాకు బట్టలు వాష్ చేసే పని ఉంది. సో ఫస్ట్ నేను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను. నేను వాషింగ్ మిషన్లో ఏంటి అని అంటే ఆల్ మిక్స్లో పెట్టేస్తాను అనమాట. పిల్లల బట్టలు, మా బట్టలు, మా హస్బెండ్ బట్టలు, టీ షర్ట్స్, ప్యాంట్స్, జీన్స్ అండ్ నా డ్రెస్సెస్, పాప డ్రెస్సెస్, బాబు డ్రెస్సెస్ అన్నీ వేసేస్తాను. జస్ట్ ఆఫీస్ వేర్ మాత్రమే, వైట్ షర్ట్స్ మాత్రమే నేను హ్యాండ్తోని ఉతుకుతాను అనమాట. అయితే ఇది నాకు బ్యాక్ బాల్కనీ, కిచెన్లో నాకు బాల్కనీ ఉంటుంది. దీనిలో వేస్టేజ్ నాకు ఎక్కువ అయిపోయినట్టు అనిపిస్తుంది, చికాక్ అనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ బాల్కనీ అనేది క్లీన్ చేసుకోవాలి అని ఫస్ట్ ఈరోజు డిసైడ్ అయిపోయాను అనమాట. సో ఇక్కడ నాకు వేస్టేజ్ సామాన్లు, చెత్త, మాకు కింద డస్ట్బిన్ ఉంటుంది. సో అక్కడికి తీసుకెళ్ళి మనం పడేసేయాలి. అయితే నా దగ్గర ఉన్న డస్ట్బిన్ అనేది సరిపోదు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ తీయడానికి ఈ పెద్ద టబ్లో ఏదైతే వేస్టేజ్ ఉంటుందో దీంట్లో వేసేసుకుంటున్నాను. మనం ఒక్కసారి ఇంకా ఇప్పుడు ఇంట్లో కూడా మనం క్లీన్ చేస్తాము, కడుగుతాము, చాలా చెత్త వెళ్తుందేమో అనుకొని ఇంకా నేను ఈ టబ్లో అయితే వేసేసుకుంటున్నాను అనమాట. నాకు ఒక డ్రీమ్ ఉంది బాల్కనీ మేక్ ఓవర్ చేసుకోవాలని. బట్ నాకైతే ఇంట్లో పెద్ద బాల్కనీ అయితే రాలేదు. కిచెన్లోకి జస్ట్ ఇది వాష్ ఏరియా లాగా బాల్కనీ వచ్చింది. నాకు ఇంటి ముందుకి డోర్ ముందు ప్లేస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఫ్యూచర్లో నేను దాన్ని కూడా మేక్ ఓవర్ తప్పకుండా చేస్తాను. నాకు డ్రీమ్ కాబట్టి అదొక విలేజ్ అట్మాస్ఫియర్లోకి నాకు చేసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అయినా కానీ నేను బ్యాక్ బాల్కనీ ఇది తప్పకుండా మొత్తం చెట్లతోనైతే నింపేస్తాను. బికాస్ మనకి అది వచ్చింది కదా, దానిపైన మనము చెట్లు పెట్టుకోవచ్చు మంచిగా. సో ఇక్కడ నేను మా బాబు మీదకి అరుస్తున్నాను సంథింగ్, వాడు ఏదో నన్ను అడుగుతుంటే వాడికి వినబడట్లేదు. అయితే వాడు టిఫిన్ బాక్స్ అనేది అన్నం మొత్తం ఆ నాప్కిన్లో పడేస్తాడు. నేను డైలీ నాప్కిన్స్ అనేది తప్పకుండా వాష్ చేసి వాడికి ఫ్రెష్ నాప్కిన్ పెడతాను. ఇక్కడ ఏంటి అని అంటే మొత్తం ఈ బాల్కనీలో ఉన్న డస్ట్ అయితే తీసేసి టబ్లో వేసేసుకున్నాను. ఏవైతే ఇంపార్టెంట్ వస్తువులో అవి ఉంచుకొని అవి ఒకసారి వాష్ చేసుకొని అలా పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ వాషింగ్ మిషన్ రన్నింగ్లో ఉంది కదా, వాటర్ చాలా బయటకు వస్తున్నాయి. అయినా ఒకసారి మనం కింద ఆ సైడ్స్కి నాకు జస్ట్ ఈ వాషింగ్ మిషన్ పెట్టేసరికి జస్ట్ ఒక పర్సన్ మాత్రమే పట్టేంత ప్లేస్ సరిపోయింది. ఇంకా మా పాప, నేను వాటర్లో ఉన్నాను కదా, పని చేస్తున్నాను కదా, మన గణేష పాప మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుందండి. అండ్ నా డ్రెస్ చూసుకొని మాత్రం నవ్వుకోండి. నేను ఎక్కువ ఓవర్లోడ్ వర్క్లో ఉన్నప్పుడు నాకు ఫ్రీగా ఉన్న డ్రెస్సెసే నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దాని తర్వాత బ్యాక్ బాల్కనీ క్లీన్ చేసేసుకున్న తర్వాత నేను బాత్రూమ్స్ క్లీనప్ చేసేసుకున్నాను. మంచిగా హార్పిక్ వేసేసుకొని క్లీనప్ చేసేసుకున్నాను. ట్యాప్స్ మొత్తం టైల్స్ కూడా క్లీనప్ చేసుకున్నాను అనమాట. మావి టైల్స్ అనేవి కొంచెం ఉంటుంది, డస్ట్ ఉంటుంది. బికాస్ ముందు వేరే రెంటర్స్ వాళ్ళు యూస్ చేశారు కాబట్టి ఉంటుందన్నమాట. నేను మెల్లమెల్లిగా క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అండ్ ఇది వచ్చేసి బాత్రూమ్ పక్కన వాష్ బేసిన్, అది కూడా జస్ట్ ఏదో ఫేస్ వాష్ అక్కడ ఉంటే అది వేసేసుకొని ఒక డ్రాప్ వేసేసుకొని మంచిగా కడిగేసుకున్నాను. ఈవినింగ్ ఇప్పుడు ఇలా వాష్ చేస్తూ ఉంటే మంచిగా పెద్ద వర్షం పడింది. ఒక్కసారి అలా వర్షాన్ని చూసేసి వచ్చేద్దామని చెప్పి హ్యాపీగా బయటకు వచ్చేసాం. అసలు ఎంత బాగుంది కదా, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చాలా నచ్చింది. అండ్ మా బాబు చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడో. వర్షం ఎప్పుడు వచ్చినా కానీ నేను పిల్లల్ని ఎలా చేస్తాను ఆడుకోవడానికి. ఇది కొంచెం పెద్ద వర్షం అనిపించింది. అండ్ ఇంకా చాలా జ్వరాలు వస్తాయి, జలుబులు అవుతాయి అని చెప్పి వచ్చేయండి, ఇంకా లోపలికి వచ్చేయండి. బికాస్ నాకు లోపల వర్క్ ఉంది కాబట్టి నేను వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయలేకపోయాను టైం. వదిలేస్తాను నేనైతే మా బాబుని, గణేష పాపని కూడా కాసేపు వదిలేస్తా. అండ్ ఇంట్లో ఆడుతుంది గణేష, ఆల్రెడీ ఇంట్లో ఆడుతుంది తను నీళ్ళతోని, ఇంకెందుకులే బయట అని చెప్పి నేను ఇంకా లోపలికి వచ్చేసినాం అనమాట. నాకు వర్క్ కంప్లీట్ చేసేసేయాలి. 7 కల్లా ఈ కడుగుడులు, ఈ తూడ్చుళ్ళు మొత్తం కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పి ఇంట్లోకి వచ్చేసినాం. అక్కడ వర్షం పడతానే ఉంది. నేను సోఫాలు జరిపిన తర్వాత ఒక్కసారి ఆ బ్యాక్గ్రౌండ్ చూడండి ఎలా ఉందో. ఆ సోఫాల వెనకాల చాక్లెట్ కవర్స్, బిస్కెట్ కవర్స్, పెన్సిల్స్, ఎరేజర్స్
అన్నీ ఉన్నాయని చాలా కోపం వచ్చింది. ఇంట్లో డస్ట్‌బిన్ ఉంటే నువ్వు అలా సోఫా వెనకాల వేసేస్తావా అని చెప్పి ఇక వారితోనే తీపిచ్చాను నేను. ఒకసారి వాళ్ళతో తీపిస్తే వాళ్ళకి గుర్తుంటుంది అమ్మో పడేయద్దు అని చెప్పి. నాకు చెప్పాను కదా వాష్ చేయాలి అనిపించింది అని చెప్పి. ఎక్కువ ఈ తొక్కుళ్ళు పిల్లలు తొక్కుతూ ఉంటారు. గణేష పాప చాలా వాటర్తో ఆడుతూ ఉంటుంది. చాక్లెట్స్ పడేస్తారు, బిస్కెట్స్ పడేస్తారు. కాబట్టి నాకు ఈరోజు చాలా కడిగేసేయాలి, ఎట్లన్నా వేసి కడిగేసేయాలి అని అనిపించింది. కానీ నాకు ప్రాబ్లం ఏంటి అని అంటే మాకు డోర్ బయటికి వాటర్ వెళ్ళవు, మనం కొట్టాల్సి వస్తుంది. సర్లే అట్లా ఎందుకు అని చెప్పి జస్ట్ నార్మల్ కొన్ని వాటర్ సర్ఫ్ వాటర్ వేసుకుంటూ మంచిగా కడిగేసుకున్నాను. ఇప్పుడు హాఫ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది, ఇంకా హాఫ్ వర్క్ ఉంది. ఈలోపు పిల్లలకి పాలు ఇద్దామని చెప్పి గ్లాస్లో పాలు కలిపాను. మీరు చాలామంది అడిగారు గణేష పాపకి మీరు మిల్క్ ఎలా ఇస్తారు అని చెప్పి. నేను ఫీడింగ్ ఆపేసాను గణేషకి. జస్ట్ ఈవినింగ్ పూట, మార్నింగ్ నేను గణేషకి పాలు తాగించను, బికాస్ తను బ్రేక్ఫాస్ట్ అనేది తింటుంది. బ్రేక్ఫాస్ట్ తింటే మిల్క్ తాగదు, మిల్క్ తాగితే బ్రేక్ఫాస్ట్ తినదు. అందుకే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తాను. ఈవినింగ్ 5 నుంచి 5:30 లోపల ఈ గ్లాస్ మిల్క్ మాత్రమే తాగిస్తారనమాట. ఈరోజు నేను బోర్న్‌విటా బూస్ట్ వేస్తాను, బోర్న్‌విటా వేస్తాను. మంత్లీ ఒక్కొక్కటి మారుస్తూ ఉంటాను. ఏది ఒక స్టిక్కి పౌడర్, ప్రోటీన్ పౌడర్ అనేది యూస్ చేయను, మారుస్తానమాట. అయితే నాకు వర్క్లో పడి అది ఎక్కడో ఉంది బూస్ట్, ఏదో డబ్బాలో ఉండిపోయింది. నేను ఇక వెతకలేదు, జస్ట్ షుగర్ వేసి వాళ్ళిద్దరికి ఇచ్చేసాను, తాగేశారు. ఇప్పుడు నా వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. చాలా టయర్డ్ అయిపోయాను. నా నోటికి ఏదైనా తగలాలి, ఏదైనా తాగాలి అని అనిపించింది. అందుకే గ్రీన్ టీలో మంచిగా కొంచెం హనీ అనేది ఎక్కువ యాడప్ చేసుకొని తాగేశాను. టీ తాగాలనిపించింది అసలు యాక్చువల్లీ. ఇప్పుడు టీ పెట్టుకోవడానికి కూడా నాకు ఓపిక లేకుండే. సరే గ్రీన్ టీ తాగేద్దాము అని చెప్పి గ్రీన్ టీ పెట్టేసుకున్నాను. ఇక్కడ సూర్యాంశ్ ఏమో హోంవర్క్ రాసుకుంటున్నాడు, అండ్ గణేష పాప ఏమో మంచిగా ఒక బుక్ తీసుకొని కలర్ పెన్సిల్స్ తీసుకొని ఆ బుక్లో ఏదో రాసుకుంటా ఉందన్నమాట. సో ఈ బుక్స్ సూర్యాంశ్వి ఫస్ట్ క్లాస్ బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్లో ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటుంది. ఇట్లా పెన్సిల్స్ అనేవి పక్కన పెడుతూ ఉంటుంది. ఈ మధ్య గోడల మీద రాసేస్తుంది తెలుసా, గీతలు రాసేస్తుంది. ఆపుతా ఉన్నాము. మనం చిన్నపిల్లల్ని ఎంతగానో ఆపుతూ ఉంటాం చెప్పండి. అండ్ ఎట్లాగో నాకు ఒక 2-3 ఇయర్స్ 2-3 ఇయర్స్ లోపల మనం ఇంటికి సున్నం వేసుకోమా అని చెప్పి నేను కూడా అంతగా పట్టించుకోను. అండ్ ఇక్కడ నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. సూర్యాంశ్ హోంవర్క్ రాసేసుకున్నాడు. చదువుతూ ఉంటే మా మమ్మీ వచ్చేసింది. సో మమ్మీతోనే పిల్లలు కాసేపు ముచ్చట్లు పెడుతున్నారు. నేనేమో కిచెన్లో కుకింగ్ డిన్నర్ చేసుకోవాలి కదా, సో డిన్నర్కి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే నాకు పచ్చి బఠానీ కనబడింది అండ్ ఆలుగడ్డలు ఉన్నాయి. సో సరే మంచిగా మటర్ ఆలు అంటారు కదా, పచ్చి బఠానీ ఆలు కర్రీ అంటారు కదా, బఠానీ ఆలు కర్రీ అంటారు కదా. సో అది ఫ్రై చేశాను, కర్రీలాగా చేయలేదు, జస్ట్ ఫ్రై చేసేసిన. నాకు ఆలు కర్రీలో జీలకర్ర ఎక్కువ కనబడుతూ ఉంటే సూపర్బ్ లుక్ వస్తుంది కదా. జీలకర్ర చాలా ఉండాలి మెయిన్గా ఆలు కర్రీలో. అండ్ దాంట్లో ఫ్రైలో మంచి కనబడుతుంది అనమాట ఆ జీలకర్ర అనేది. అక్కడక్కడ తలుగుతూ ఉంటే ఆ జీలకర్ర సూపర్ టేస్ట్ వస్తుంది. దీంట్లో ఏమీ లేదు, సింపుల్ మనకు కావాల్సిన ఆలుగడ్డ, బఠానీ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకా ఏమైతే మీరు యాడప్ చేసుకోవాలనుకుంటున్నారో పోపులోకి అన్నీ వేసేసుకోవచ్చు. ఇది పచ్చి బఠానీ. ఈ పచ్చి బఠానీ నేను మొన్న ఎప్పుడో డిమార్ట్లోనే ఎక్కడో తీసుకున్నాను, అది ఫ్రిడ్జ్లో స్టోర్ అప్ చేసుకున్నాను అనమాట. ఇది ఎప్పుడంటే అప్పుడు మనము అలా ఇన్స్టెంట్గా తీసేసుకొని కర్రీస్లోకి వేసుకోవచ్చు, బగారన్నంలోకి కూడా యూస్ చేయొచ్చు. ఈ బఠానీ అనేది ఎక్కువ యూస్ చేసుకుంటే మనకి లుక్ అనేది బాగుంటుంది. ఫ్రై కాబట్టి ఈజీగా నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ అది అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు నేను కోసి పెట్టుకున్న ఈ ఆలు కర్రీ పీసెస్ ఉన్నాయి కదా, ఇది కూడా వేసేసి అలా జస్ట్ దీంట్లో ఇంకా నేను ఏం స్పైసెస్ యాడ్ చేయలేదు, జస్ట్ పసుపు మాత్రమే వేసిన. ఒకసారి మూత పెట్టేసుకుంటే ఈ బఠానీ అండ్ ఆలు ఏంటి అని అంటే మంచిగా మగ్గుతుంది అన్నమాట.
అయిపోయింది. మన ఆలు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఒకసారి మనం చూసుకోవాలి ఆలు అనేది ఉడికిందా లేదా అనేది ఇట్లా బ్రేకప్ చేసుకుంటే అది పీస్ అనేది బ్రేక్ అవుతాయి. ఇంకా మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈవినింగ్ డిన్నర్లోకి మేము చపాతీలోకి ఎంజాయ్ చేసాం. అండ్ పిల్లలకి వేడి వేడిగా అన్నం వండేసి ఆ కర్రీ పెట్టేసి తినిపించేసాను గణేషకి అండ్ సూర్యాంష్కి. వీళ్ళిద్దరూ హ్యాపీగా బయట ఆడుకుంటున్నారు. పిల్లలు అపార్ట్మెంట్ పిల్లలతోని ఇక్కడ ఆడుకుంటున్నారు. నాకు భయం అయితే ఉంటుంది, అది ఎట్లా ఎక్కేస్తుంది చూడండి స్టెప్స్. పొద్దున్నుంచి నాకు తెలిసి 4 డ్రెస్సెస్ 5 టీషర్ట్స్ ఏమో మార్చిన, ఇది వచ్చేసి లాస్ట్ టీషర్ట్. ఇంకా ఆ నీళ్ళలో ఆడడము, ఏదో ఒకటి చేయడము, అండ్ మధ్యలో నేను డైపర్ వేయలేదు, అంత ఖరాబ్ చేసేసుకోవడము ఇట్లా అయిపోయింది. వాళ్ళ డాడీ ఆఫీస్ నుంచి రాగానే చాక్లెట్స్ తీసుకొని వచ్చారు సూర్యాంష్కి అండ్ సూర్యాంష్కి అండ్ గణేషకి. ఆమెకి 2 చాక్లెట్లు కావాలంట, ఒకటి వద్దంట, నాకు ఇంకోటి కావాలి అని చెప్పి వాళ్ళ సూర్యాంష్ ఆయన చాక్లెట్ అనేది తీసేసుకుంటే నాకు ఇంకోటి కావాలి అని చెప్పి ఏడుస్తుంది. వద్దు, చాక్లెట్స్ ఎక్కువ తీసుకురాకు, అవాయిడ్ చేయి, ఫ్రూట్స్ తీసుకొని రా అని చెప్తూ ఉంటాను. బట్ తప్పకుండా ఏదో ఒకటి తెస్తాడండి. అండ్ వీళ్ళకి అలవాటు అయిపోయింది తెలుసా, ఆయన రాగానే తీసుకొని రాకపోతే ఏం తీసుకురాలేదా అని అడుగుతూ ఉంటారు. అండ్ గణేష పాప కూడా. ఇప్పుడు మా డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఈ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అనేది చేశాను. బీట్రూట్, కివి, పపాయ, తర్బూజా ఇది జ్యూస్ చేశానమాట. మంచిగా 2 గ్లాసెస్ వచ్చేసింది. హ్యాపీగా తాగేసాము. ఈ మధ్య దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. కొంచెం ఫేస్కి గ్లోనెస్ వస్తుంది, హెయిర్ కూడా బాగుంటుంది, బాడీ కూడా బాగుంటుంది అని చెప్పి కాన్సన్ట్రేషన్ అయితే చేస్తున్నాను. నాకు ఈ జ్యూస్ల మీద అంత ఇంట్రెస్ట్ ఉండదండి. మా హస్బెండ్ చెప్తాడు, అప్పటికప్పటికి చెప్తాడు సరే చేసేద్దాము అని చెప్పినప్పుడు చేయకపోతే బాగోదు కదా, సరే చేసేద్దామని చెప్పి ఇంకా చేసేసాను. ఇంకా తాగేసామన్నమాట. వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. ఇక సూర్యాంశ్ నువ్వు తాగమ్మా, నువ్వు తాగలే కదమ్మా అని చెప్పి నా కోసం తీసుకొని వచ్చాడనమాట. ఈరోజు చాలా 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 ఓవర్లోడ్ వర్క్ అయిపోయింది. అసలు సరిగ్గా నా జుట్టు కూడా నేను దూకోలేదు. అండ్ బట్టలు అనేది ఇంకా పడుకునే ముందు నా డ్రెస్ అనేది మార్చుకొని నిద్రపోతాను. అండ్ కాళ్ళు బాగా లాగేశాయి. కొంచెం వేడి నీళ్ళల్లో పెట్టుకుందాం, కాళ్ళు కొంచెం రిలాక్స్ వస్తుంది అని చెప్పి వేడి నీళ్ళు తీసుకున్నాను బకెట్లో. అండ్ దీంట్లో మన కాళ్ళు అనేవి ట్యాన్ పట్టేస్తాయి కదా, ఏదైనా షాంపూ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కండిషనర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మైల్డ్ షాంపూ, జాన్సన్స్ బేబీ షాంపూ అనేది యూస్ చేశాను అనమాట. బికాస్ అది మైల్డ్గా ఉంటుంది, జస్ట్ నార్మల్గా ఉంటుంది, ఎక్కువ ఏమీ హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమీ ఉండకుండా ఉంటుంది కాబట్టి జాన్సన్స్ బేబీ షాంపూ యూస్ చేశాను అనమాట. అలా కాసేపు వేడి నీళ్ళలో 20 minutes to 25 minutes వరకు కూర్చున్నాను. పిల్లలు, హస్బెండ్ ముగ్గురు హ్యాపీగా నిద్రపోతున్నారు. అండ్ ఇది వచ్చేసి నా టైం అనమాట. ఇక నేను హాల్లో మంచిగా వేడి నీళ్ళల్లో కాలు పెట్టేసుకొని నెట్ఫ్లిక్స్ పెట్టేసుకొని సినిమా చూస్తున్నాను. ఇది జెర్సీ మూవీ. ఎప్పటి నుంచో చూడాలి ఇది ఎలా వచ్చింది, హిందీలో ఎలా తీశారు, ఎవరున్నారు దీంట్లో యాక్టర్స్ అని అలా ఓపెన్ చేసి స్కిప్ చేసుకుంటూ 20 minutesలో ఆ మూవీ అనేది కంప్లీట్ చేసేసాను అనమాట. ఇంకా కరెక్ట్గా 20 minutes పెట్టాను. చూడండి కొంచెం ఆ నెయిల్స్ అనేవి ఎంత క్లీన్గా అయినట్టు మనకి వస్తుంది కదా. ఈసారి పెడిక్యూర్ తప్పకుండా చేస్తాను నేను, నా కాళ్ళకి చేసుకున్నప్పుడు నేను మీతో షేర్ అప్ చేసుకుంటాను. సో ఇంకా టీవీ ఆఫ్ చేసే టైం వచ్చేసింది. ఆఫ్ చేసేసాను, ఇంకా సినిమా అయిపోయింది. అండ్ నా కళ్ళు కొంచెం ఏమంటారు లాగుతున్నాయి అన్నమాట. అండ్ స్లీప్ కూడా మంచిగా రావడానికి నేను ఇక్కడ పొటాటో తీసుకున్నాను, ఆలు తీసుకున్నాను, మంచిగా 2 పీసులు కట్ చేసేసుకున్నాను అనమాట. దీన్ని ఒక్కసారి చల్ల నీళ్ళల్లో ఇలా డిప్ చేసి తీసి చెప్తాను, నెక్స్ట్ ఏం చేస్తాను అని చెప్తాను అనమాట. ఇది నా ఐస్ మీద పెట్టుకోవడానికి ఇప్పుడు నేను రెడీ అవుతున్నాను. అసలు యాక్చువల్లీ ఏదైనా ఫేస్ ప్యాక్ పెట్టుకుందామని అనుకున్నాను. లిటరలీ నాకు అస్సలు ఓపిక లేదండి. ఇప్పుడు ఇది పెట్టేసుకొని నిద్రపోదాము అని చెప్పి ఇట్లా పీసెస్ అయితే కోసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇంకా నేను వ్లాగ్ అనేది ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను విత్ పొటాటో స్లైసెస్. మంచిగా బెడ్ మీదకి వెళ్ళిపోయి ఇంకా ఈ పొటాటో స్లైస్ ఇలా పెట్టేసుకొని నిద్రపోతాను. ఐ ప్యాక్ ఉంటుంది కదా, స్లీప్ మాస్క్ ఉంటుంది కదా, అది పెట్టేసుకొని నిద్రపోతాను. మనము ఈ పొటాటో అనేది పేస్ట్ చేసి కూడా పెట్టుకోవచ్చు, బట్ కలుగుతూ ఉంటుంది. సో స్లీప్ మాస్క్ ఉంటే వీ కెన్ కీప్ ఆన్ ద ఐస్. ఇట్లా పొటాటో పెట్టేసుకొని స్లీప్ మాస్క్ పెట్టేసుకొని నిద్రపోవచ్చు. దీనివల్ల మనకి ఈ డార్క్ సర్కిల్స్ అండ్ రింకిల్స్ తగ్గడానికి హెల్ప్ఫుల్ చేస్తుంది.
అండ్ ఈరోజు చాలా ఎక్కువ లోడెడ్ వర్క్ అయిపోయింది. మీరు చూస్తారు వ్లాగ్‌లో ఫస్ట్ నుంచి చూసారు కదా ఎంత వర్క్ అయిందో. హౌస్ మొత్తం క్లీన్ చేసేసరికి కొంచెం హ్యాండ్స్ అండ్ లెగ్స్ అనేది పెయిన్‌ఫుల్ వస్తుంది. ఇంకా హ్యాపీగా నిద్రపోతాను. అండ్ రేపు ఫస్ట్ శ్రావణ మాసంలో ఫస్ట్ ఫ్రైడే కాబట్టి కొన్ని పూజలు చేసుకొని, ప్రసాదాలు చేసుకొని హ్యాపీగా రేపటి వ్లాగ్ కూడా ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను. రేపంతా సక్సెస్‌ఫుల్‌గా అవ్వాలి అనుకుంటే ఇప్పుడు ఎళ్లి నేను నిద్రపోతే రేపు టైంకి లెగొచ్చు. అన్నీ మనం చేసుకోగలుగుతాం కదా! సో, ఇంకా నేను నిద్రపోతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.